ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, welcome to the video. ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇఫ్ x ఈక్వల్ టు 3at by 1 plus t cube, y is equal to 3at square divided by 1 plus t cube, then find dy by dx. సో ముందుగా మనం x ఈక్వల్ టు 3at divided by 1 plus t cube తీసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. d by dt of dx by dt is equal to d by dt of 3at divided by 1 plus t cube అంటే d by dx of u into v is equal to u by v లా ఉంది, ఇది u into v కాదు, u by v is equal to v square v into du by dx minus u into dv by dx. సో ఇది u by v రూల్ యూజ్ చేసి మనం ఇక్కడ దీన్ని u అనుకుని దీన్ని v అనుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. దట్ ఈక్వల్ టు v స్క్వేర్ అంటే 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ v అంటే 1 ప్లస్ t క్యూబ్ ఇంటూ d బై dx ఆఫ్ 3at మైనస్ 3at ఇంటూ d బై dx ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్ v square v into du by dx minus u into dv by dx. That equal to మనం ఇక్కడ 1 plus t cube into d by dx of 3at అంటే 3 into a. ఇది d by dt అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం మనం. సో d by dt of 3at అంటే 3 into a. అలానే 3at into d by dt of 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. d by dt of t cube అంటే మనకి 3t స్క్వేర్. d by dx of x power n is equal to n into x power n minus 1. సో మనకి ఇక్కడ 3 into t స్క్వేర్ వస్తుంది. ఇక్కడ x అనుకుంటే dx by dx అంటే 1, సో dt by dt అన్న 1 డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఇక్కడ నేను 3a కామన్ తీస్తే 1 ప్లస్ టీ క్యూబ్ మైనస్ మనకి 3t క్యూబ్ మిగులుతుంది, ఎందుకంటే t ఇంటూ 3t స్క్వేర్ అంటే 3t క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు మనకి ఇది 3a ఇంటూ 1 ప్లస్ టీ క్యూబ్ మైనస్ 3t క్యూబ్ అంటే 1 t క్యూబ్ మైనస్ 3t క్యూబ్ ఇస్ 2t క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో మనకి ఇప్పుడు x ని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేసాం, అలానే y తీసుకొని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 3at స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్. దీని నుంచి dy బై dt ఈజ్ ఈక్వల్ టు d బై dt ఆఫ్ 3at స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్. సో dy బై dt ఈజ్ ఈక్వల్ టు ఇందాకలానే u బై v రూల్ మనం అప్లై చేస్తే 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ టీ క్యూబ్ అంటే v స్క్వేర్ v ఇంటూ du బై dx d బై dx ఆఫ్ 3at స్క్వేర్ మైనస్ v ఇంటూ v అంటే 1 ప్లస్ టీ క్యూబ్ ఇంటూ d బై dx ఆఫ్ u అంటే ఇది t, d బై dt మనం విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం డిఫరెన్షియేషన్. సో d బై dt ఆఫ్ ఇక్కడ v ఇంటూ du బై dt చేసాం. అలానే ఇప్పుడు u అంటే 3at స్క్వేర్ ఇంటూ dv బై dt అంటే d బై dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్ వస్తుంది. సో కింద v స్క్వేర్, ఇక్కడ v ఇంటూ du by dt minus u into dv by dt.
దట్ ఈక్వల్ టు 1 ప్లస్ టీ క్యూబ్ ఇంటూ 3at² అంటే మనకి 6at వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పాం d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఇక్కడ 2 ఇంటూ t వస్తుంది. సో 2 ఇంటూ 3 అంటే 680 వస్తుంది. మైనస్ 3at² ఇంటూ d/dt ఆఫ్ 1 కాన్స్టెంట్ కి 0, అలానే d/dt ఆఫ్ t³ అంటే 3t². ఇందాకలానే d/dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో 3 ఇంటూ t పవర్ 3 మైనస్ 1 అంటే t ఇంటూ 3 ఇంటూ t² డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్. నేను ఇందులో కూడా 3a కామన్ తీస్తే ఇందాకలానే, సో మనకి ఇక్కడ మిగిలేది ఇందాకలానే 3a కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది. 2 ఇంటూ నేను అప్పుడే 3a కామన్ తీయకుండా ముందు ఇదంతా మల్టిప్లై చేసి ఆ తర్వాత అయినా తీయొచ్చు, లేకపోతే మనం ఇక్కడైనా తీయొచ్చు. సో నేను ఇక్కడ 3aతో పాటు t కూడా కామన్ తీస్తాను. 3at కామన్ తీస్తే అప్పుడు మనకి 2 వస్తుంది ఇంటూ 1 ప్లస్ t³ మైనస్ ఇక్కడ 3at కామన్ పోతే t ఇంటూ 3t² మిగులుతుంది అంటే 3t³ డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు మనకి 3at ఇంటూ 2 ప్లస్ 2t³ మైనస్ 3t³ డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్. ఈ 2 నేను లోపల మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2t³ వస్తుంది. సో దీని నుంచి మనకి dy/dt ఈజ్ ఈక్వల్ టు 3at ఇంటూ 2t³ మైనస్ 3t³ అంటే మైనస్ t³ డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం దీని నుంచి dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. dy/dx ఈజ్ ఈక్వల్ టు dy/dt డివైడెడ్ బై dx/dt. దట్ ఈక్వల్ టు dy/dt అంటే మనకి 3at మైనస్ 2t³ డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మనకి dx/dt అంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసాం 3a ఇంటూ 1 మైనస్ 2t³ డివైడెడ్ బై 1 ప్లస్ t³ హోల్ స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి, అలానే న్యూమరేటర్లో 3a క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్గా ఇక్కడ t ఉంటుంది. t ఇంటూ 2 మైనస్ t³ డివైడెడ్ బై 1 మైనస్ 2t³. సో మనం x ఇంకా y ఇచ్చి విత్ రెస్పెక్ట్ dy/dx ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం dx/dt dy/dt ఫైండ్ అవుట్ చేసి ఇలా డివైడ్ చేస్తే ఆన్సర్ ఇది వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.